హలో గైస్, వెల్కమ్ టు సిరి నేచర్ థెరపీ యూట్యూబ్ ఛానల్. సో మీరు తమిళ చూసే ఉంటారు, భారతదేశంలో తెలుగు మాట్లాడడం నేరమా అని. నాకు తెలిసైతే నేరమేనండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్లో తెలుగు మాట్లాడే వాళ్ళని తక్కువగా చూస్తున్నారు. నాకు తెలిసైతే రాను రాను మన మదర్ లాంగ్వేజ్ అయిన తెలుగు అంతరించిపోతుంది. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తోటి తెలుగు వారితో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఎందుకలా? ఇక్కడ ఇంగ్లీష్ అనేది మన మదర్ లాంగ్వేజ్ కాదు, బట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇంగ్లీషే మెయిన్ అయిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు జాబ్స్ ఇంటర్వ్యూస్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలని కండిషన్ పెడుతున్నారు. దానివల్ల మంచి మార్కులు వచ్చి గుడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కేవలం ఇంగ్లీష్లో సరిగ్గా కమ్యూనికేట్ చేయడం లేదు అని రిజెక్ట్ చేయబడుతున్నారు. అలా రిజెక్ట్ అయిన వాళ్ళు 100%లో 90% ఇదే రీజన్తో రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మంచి మార్కులు వచ్చి మంచి నాలెడ్జ్ ఉండి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసి కానీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలా అని చెప్పి తెలియక తికమకలాడి ఎలాగోలా చెప్తే వాళ్ళు రిజెక్ట్ అయ్యి ఆ బాధతో ఎంతోమంది నిరుద్యోగులు ఇప్పుడు మన దేశంలో ఉన్నారు. ఈవెన్ నేను కూడా ఆ కోవకు చెందిన దాన్నే. ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మనం ఎక్కడైనా తెలుగు రాని రాష్ట్రాలకి లేదా దేశాలకు వెళ్ళినప్పుడు మనకు అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంగ్లీష్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఏంటంటే ఇంగ్లీష్ ఎందుకు అంటున్నావు కదా, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే బయట దేశాలకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి. నేను ఇక్కడ మిమ్మల్ని ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అనట్లేదండి. నేర్చుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉండి నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి ఉన్నవాళ్ళు నేర్చుకోండి. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీషే మ్యాండటరీ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, వేరే వాళ్ళతో ఎవరితో అయినా తెలుగు వచ్చిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రివర్స్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అలా అన్నమాట. ఇంగ్లీష్లో మాట్లాడితేనే జాబ్ ఇస్తాము అనే వ్యవస్థ మారాలి అంటున్నాను నేను ఇక్కడ. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీషే కావాలని పట్టుబడుతున్నారు. అప్పుడు మనం తెలుగుదేశంలో పుట్టి తెలుగు మాట్లాడటం సిగ్గుగా భావిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా సాటి తెలుగు వారితో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. మనకు చిన్నప్పుడు పాఠాలు చెప్తారు కదా, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆ తెలుగు మాట్లాడితే నేరంగా భావిస్తున్నారు. ఈ జనరేషన్లో పిల్లలకి తెలుగు రాకపోయినా పర్లేదండి, మా వాడికి మా అమ్మాయికి ఇంగ్లీష్ రావాలని చెప్పేసి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు విలేజెస్లో సిటీలలో అట్లనే చేస్తున్నారు. తెలుగు రాకపోయినా పర్లేదు, మా పిల్లలకి ఇంగ్లీష్ అయితే కంపల్సరీ రావాలి అంటున్నారు. తెలుగుదేశంలో పుట్టి తెలుగు మాట్లాడడం సిగ్గుగా భావిస్తున్నారు. ఎందుకలా? వేరే వాళ్ళు అట్లా అనుకోవట్లేదే, వాళ్ళ మాతృభాషని ఎంతో గౌరవిస్తారు. మరి మనం ఎందుకు ఇట్లా ఉంటున్నాం? మనం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాం? వేరే వాళ్ళ లాంగ్వేజ్ని మనకి ఇక్కడ మెయిన్ అయిపోతుంది మన దేశాల్లో. మన అమ్మ లాంటి మాతృభాషను తక్కువ చేస్తున్నారు. తెలుగు భాషను మాట్లాడటం సిగ్గుగా భావిస్తున్నారు. వేరే దేశాల భాషల్ని మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను చూస్తుంటే నిజంగా నేను సిగ్గుపడుతున్నానండి. తెలుగుదేశంలో పుట్టి తెలుగు మాట్లాడే వాళ్ళని తక్కువగా చూస్తారు చూడండి. ఇలాంటి వాళ్ళ మధ్య ఉంటున్నానా అంటే నాకు నిజంగా సిగ్గేస్తుంది. మన అమ్మ లాంటి మాతృభాషను తక్కువ చేస్తున్నారు. తెలుగు భాషను మాట్లాడడం సిగ్గుగా భావిస్తున్నారు. వేరే దేశాల భాషను మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థను చూసి నిజంగా నాకు సిగ్గేస్తుంది. మన దేశంలో ఇంగ్లీష్ వల్లే డెవలప్ అవుతుందని కొంతమంది భ్రమపడుతుంటారు. అలా ఎలా అవుతుందండి? ఒక దేశంలో డెవలప్ అవ్వాలంటే అక్షరాస్యత పెరగాలి, 100% అక్షరాస్యత ఉండాలి, బాగా మంచిగా అందరిని చదివించాలి. అమ్మాయిలైతే ఏమి అబ్బాయిలైతే ఏమి అందరినీ శుభ్రంగా చదివించాలి. ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి గవర్నమెంట్. అలాగే ఇంటర్వ్యూ సిస్టమ్ ఉంది కదా, దీన్ని ముఖ్యంగా చేంజ్ చేయాలండి. ఈ ఇంటర్వ్యూ సిస్టమ్ వల్లనే చాలామంది మెరిట్ స్టూడెంట్స్ రిజెక్ట్ అయిపోతున్నారు.
ఇప్పుడు బెంగుళూరు, చెన్నై అక్కడంటే మనకి తెలుగు రాదు. కానీ ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ ఇక్కడ మనకు కొన్ని డెవలప్డ్ సిటీస్ ఉన్నాయి గదండీ! వాళ్ళు కూడా ఇంగ్లీషే మ్యాండేటరీ పెడుతున్నారు. తెలుగులో అడగొచ్చు కదా క్వెషన్స్. మీరిప్పుడు ఇంగ్లీష్‌లో క్వెషన్ ఏస్తారు. అవతల వాళ్ళకి అర్థమయ్యి, కానీ ఇంగ్లీష్‌లో ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వాళ్ళకి అర్థం గాదు. అలా కొంతమంది సఫర్ అయితారు. కొంతమందేంటంటే అసలు మీరు ఏం క్వెషన్ అడిగారో గూడా వాళ్ళకి అర్థం గాదు. వాళ్ళకి ఆ ఆన్సర్ తెలిసుంటుంది. కానీ కేవలం ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వల్ల వాళ్ళు చెప్పలేక సఫర్ అయిపోతున్నారు. సో, అలా వద్దండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో తెలుగు తెలుగు వాళ్ళకి నేను జెప్తున్నాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే పర్లేదండి. వాళ్ళు ఎలాగోలా సంపాదించుకుంటారు. కానీ ఇంగ్లీష్ అంత బెటర్‌గా మాట్లాడలేక మంచి నాలెడ్జ్ ఉండి వాళ్ళకి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు గూడా వాళ్ళని రిజెక్ట్ చేసేస్తున్నారు. కేవలం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడట్లేదండి. ఎందుకంటే ఇంగ్లీష్ రాయడము, చదవడం వస్తే చాలు కదండీ! మనకిప్పుడు ప్రాజెక్ట్‌లో ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. సిస్టమ్‌లో తెలుగు అంటే మనకి అది అవ్వదు. సిస్టమ్ అంటే అంతా ఇంగ్లీష్‌లానే ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు చదవడానికొస్తుంది. చదవడానికొచ్చి అంత బాగా కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళని అలా ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. మీరు తెలుగులో క్వెషన్స్ ఎయండి. వాళ్ళు కరెక్ట్‌గా ఆన్సర్స్ చెప్పారంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టే చెప్తారు. లేదు ఇప్పుడు మేము తెలుగులో క్వెషన్స్ ఏసినా గానీ వాళ్ళు సరిగ్గా చెప్పలేదంటే ఇంక దానికి మనమేం చేయలేం. నేనిక్కడ ఏం చెప్తున్నానంటే ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్‌తో మంచి నాలెడ్జ్ ఉండి, మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు, మెరిట్స్ వాళ్ళు రిజెక్ట్ అయిపోతున్నారని నేను చెప్తున్నాను. అదొక్కటే. ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్‌తోనే. పూర్వకాలంలో మనకి నాలెడ్జ్ చూసేవాళ్ళు. తెలుగులోనే క్వెషన్స్ ఏసేవాళ్ళు. వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చెప్పారా? వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడేంటంటే నీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పర్లేదు. కానీ నువ్వు ఇంగ్లీష్‌లో మంచిగా కమ్యూనికేట్ చేయాలి అని ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉంది. అందరూ అలా కాదు. కొన్ని కంపెనీలయితే పర్టిక్యులర్‌గా ఇలానే ఉన్నాయండి. ఇంగ్లీష్. మనమేం చిన్నప్పటి నుంచి మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు కదా! ఎలా మాట్లాడతారు? కొంతమంది నేర్చుకుంటారు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. వేరే వాళ్ళ లాంగ్వేజ్ మనమేంటి మాట్లాడేదని చెప్పేసి కొంతమందికుంటాయి. ఈవెన్ నేను కూడా అంతే. నాకసలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. నాకు మన తెలుగు అంటేనే ఇష్టం. తెలుగులోనే మాట్లాడడానికి ఇష్టపడతాను నేను. సో, అలా ఉంటారు కొంతమంది. తెలుగు మీద ఇష్టంతోనే ఉంటారు. వాళ్ళని అట్లా ఇలా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని చెప్పేసి వాళ్ళనట్లా రిజెక్ట్ చేసేసి పడేస్తున్నారు. అలా కరెక్ట్ కాదు. వ్యవస్థ చేంజ్ చేసుకోవాలి. అసలు ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడితే ఏంటండి నాకర్థం కాదు. మీకు కావాల్సింది వర్క్ సరిగ్గా చేయడం కావాలి. ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడితే ఏంటి? లాంగ్వేజ్‌ని అసలు ఎందుకు చూస్తున్నారు? మనం ఒక పర్సన్ దగ్గర నుంచి జాబ్స్‌కి ఎలిజిబుల్ ఏంటి? మార్క్స్, వాళ్ళ నాలెడ్జ్, సర్టిఫికేట్స్, ఇప్పుడు అవన్నీ వాళ్ళ ప్రాపర్ కమ్యూనికేషన్ అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. తెలుగులో వాళ్ళు ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేస్తున్నా వాళ్ళు వేస్ట్. ఇంగ్లీషే కావాలి. ఇలాంటి సిస్టమ్‌ని దయచేసి మార్చండి. మనమంతా తెలుగు వాళ్ళం. తెలుగు మాట్లాడటం తప్పేం కాదు గదా! ఇప్పుడు నేరంలాగా చూస్తున్నారు. మన పిల్లలకు కూడా తెలుగు నేర్పించండి. ఇంగ్లీష్ అంటూ వాళ్ళకి తెలుగు నేర్పించండి. వాళ్ళకి ఇంగ్లీష్ అంటూ తెలుగును దూరం చేయకండి. ఎందుకంటే మనమంతా తెలుగు దేశంలో పుట్టాం. మన భాషను మనమే గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారండి? ఫస్ట్ మన మాతృభాష తర్వాతే ఏ భాషలైనా. ఫస్ట్ ప్రియారిటీ మన భాష, మన తెలుగు భాష. దాని తర్వాత ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా ఏదైనా. ప్రతి కంట్రీ ఇలానే ఉంటుంది. వాళ్ళ భాషే వాళ్ళకి ముఖ్యం ఫస్ట్. తర్వాతే. దయచేసి ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్, ఈ సిస్టమ్ అనేది మార్చండి. దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు.